అధికార పార్టీలోని ఎస్టీ ప్రజా ప్రతినిధుల యాత్ర ముగిసింది. ఇప్పుడు మా వంతు అంటూ ఎస్సీ దండు సిద్ధమవుతోంది. మరి విపక్షాలకు ఎస్సీ లీడర్స్ నుంచి ఎలాంటి కౌంటర్ వెళ్లబోతోంది? అసలు ఈ యాత్రలతో ప్రభుత్వానికి మైలేజ్ వస్తుందా? ఈ రెండు వర్గాల యాత్రలపై గాంధీ భవన్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అడుగులేస్తున్న అధికార పార్టీ తమతో కలిసొచ్చిన ఎస్సీ ఎస్టీ వర్గాల ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకునే పనిలో పడింది. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఎస్టీ ప్రజా ప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టారు. ప్రజల అవసరాలను తెలుసుకోవడమే కాదు, విపక్షాల తీరును ఎండగట్టారు. ఇందిరాగాంధీ ఎస్టీలకు రిజర్వేషన్లిచ్చి 50 సంవత్సరాలు పూర్తయిందన్న విషయాన్ని వాళ్లకు మరోసారి గుర్తు చేశారు. ఈ యాత్రలో ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు సహా కీలక ఎస్టీ నేతలంతా పాల్గొన్నారు. ఇప్పుడు అదే బాటలో వెళ్లాలని యోచిస్తోంది కాంగ్రెస్ పార్టీలోని ఎస్సీ వర్గం. ఈ క్రమంలోనే ఎంపీ మల్లు రవి ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎస్సీ ప్రజా ప్రతినిధులందరూ హాజరయ్యారు. తాము కూడా జనాల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. ముఖ్యంగా ఎస్సీ వర్గాలకు ప్రభుత్వం ఏం చేస్తోందన్న విషయాన్ని బలంగా తీసుకువెళ్లాలని డిసైడ్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల్లో జన చైతన్య యాత్ర పేరుతో వెళ్లనున్నారు. జన చైతన్య యాత్ర చేయాలి. 10 జిల్లాల్లో 10 మీటింగులు పెడతారు. ఆ మీటింగులు పెద్ద ఎత్తున పెట్టి ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలన్నింటినీ ప్రజలకు అందజేయాలి. తెలియకపోబట్టే అబద్ధాల ప్రచారం జరుగుతుంది. రాష్ట్రంలో గోబెల ప్రచారాలు ఎక్కువ జరుగుతున్నాయి. అది కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, లేక బీజేపీ నాయకులు కానీ, ఆయన రామచంద్రరావు గారు బీజేపీ నాయకులు, ఆయన ఇంకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ప్రజలు ఒక పిల్ల వాళ్ళ మాటలన్నీ ప్రజలన్నీ కాంగ్రెస్ పార్టీ వైపు, ప్రభుత్వం వైపు, ముఖ్యమంత్రి వైపు ఉంటే వారు వ్యతిరేకంగా ఉన్నారని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి దానికి ధీటుగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు, వీటన్నిటినీ ప్రజల దగ్గర తీసుకుపోవడానికి మా కమిటీ ఈ నెల నుంచే కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరుగుతుంది. ఇక 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాల్లో గెలిచింది. దీంతో వచ్చే ఎన్నికల్లోనూ అదే ఉత్సాహం కనిపించాలనే ఉద్దేశంతో హస్తం పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. ఎస్సీ ఎస్టీలకిస్తున్న ప్రాధాన్యతతో పాటు ఎలాంటి సంక్షేమం, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నామో చెప్పేందుకు యాత్రలు చేపడుతున్నారు నేతలు. మొత్తానికి ఎస్సీ ఎస్టీ వర్గాల ఓటు బ్యాంకును పటిష్టం చేసుకుని వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలనే హస్తం పార్టీ ప్లాన్ ఏ మేర వర్కౌట్ అవుతుందో చూడాలి.